పోతుల అన్నవరం గారికి, యాండ్రపాటి రాజు గారికి, మన కాశీ గారికి, రాంబాబు గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, వెంకటరామయ్య గారికి, వేసిన పెద్దలందరికీ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతమంది పిల్లలు ఒక స్కూల్లో ఉండడం కూడా ఇదే నేను చూడడం. నేను ఎన్సీసీ స్టూడెంట్ 5 సంవత్సరాలు. ఒక మంచి క్రమశిక్షణ కూడా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ని ఖచ్చితంగా ఇది ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఒక జవాన్కి ఇచ్చి ట్రైనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ జాయిన్ అయ్యి తల్లిదండ్రులు కూడా సహకరించినందుకు, తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసి మన రాజారాం మాస్టర్ గొప్పతనం ఎక్కడ పని చేసినా నిబద్ధతగా పనిచేసి ఆ స్కూల్కి మంచి పేరు కాకుండా ఆయన కూడా మంచి పేరు తెచ్చుకుని పిల్లల క్రమశిక్షణగా పెంచడంలో ఆయనే సాధ్యం చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి చాలా మంది మరి స్కూల్కి 23 మంది ఉన్న పిల్లల్ని, దాదాపు ఉన్న అంతమంది పిల్లల్ని మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలుగా తయారు చేయడం అనేది సామాన్య విషయం కాదు. చాలా మంది తల్లిదండ్రులు మేము డ్రెస్ కుట్టించలేమని చెప్పొచ్చు, మళ్ళీ ఆమె కూడా ఆదుకునే విధంగా మాస్టర్ అందరినీ మోటివేట్ చేసి మరి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసినందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మన పిల్లలు ఉండాలి, ఎంతో క్రమశిక్షణగా ఉండాలి డ్రెస్ వేసుకుంటే. కాబట్టి ఇలాంటి ఏర్పాట్లు చేసిన రాజారాం మాస్టర్కి, ఈ సమావేశం ఇచ్చేసిన పెద్దలందరికీ, మన స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులకి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు ఆ భగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా మీ అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆర్థిక అసమానతలను తొలగాలి, అదేవిధంగా కుల అసమానతలు పోవాలి, అందరూ కలిసి ఉండాలని ఆ రోజు చేసిన ఆయన పోరాటం, ఆయన ఆరాటం అంతా కూడా ఈరోజు జనమధ్యలో మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో కానీ లేకపోతే బిజినెస్లో కానీ అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నటువంటి మన ఎస్సీ ఎస్టీ కులాలకు, బీసీ కులాలకు సంబంధించి అందరూ కూడా మరి ఆ రోజు జగజీవనరావు గారు కానీ, అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ ఆశయాలను ఈరోజు మనం పురుగు పుచ్చుకొని వారు మనందరం చదువుకుంటేనే మంచి ప్రగతి ఉంటుందని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మీరందరూ బాగా చదువుకోవాలని మరి ఏదైతే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే దీంట్లో మీకు నాకు తెలిసి ఎన్సీసీలో అయితే నేను ఫైరింగ్ దాకా వెళ్ళాను, తిన్నట్టు ఫైరింగ్ దాకా వెళ్ళాను. మరి స్కౌట్స్ అండ్ గైడ్స్లో మన ముందు తెలియదు, ఢిల్లీ పరేడ్ గ్రౌండ్స్లో కూడా మీకు ప్రధానమంత్రి గారి ముందు ప్రదర్శన చేసే అవకాశం దీంట్లో ఉంది. మరి అవన్నీ మీరు తెలుసుకుని శ్రద్ధగా నేర్చుకుని ఈ ట్రైనింగ్ని మరి క్రమశిక్షణగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, బాగా చదువు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని తీర్చిదిద్దిన రాజారాం మాస్టర్ కూడా భగవంతుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన